అని. కాకపోతే 1 గంట వరకు కట్టకూడదన్నారు. సో, అప్పటి వరకు వెయిట్ చేసి అప్పుడైతే తమ్ముడికైతే కట్టేసానండి. కట్టేసిన తర్వాత మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయానండి. అక్కడైతే అన్నయ్య వాళ్ళు ఉంటారు. అక్క, చెల్లి వాళ్ళందరూ ఉంటారండి. మొత్తం అందరం కలిసి ఒకసారే కడతామండి అన్నయ్యలకి. సో, అన్నయ్యకి కూడా హారతి ఇచ్చేసి స్వీట్ అదిని పెట్టేసి రాఖీ అయితే కట్టానండి. ఇదైతే ఎప్పుడు ఎవ్రీ ఇయర్ మేమైతే ఇలా చేస్తామండి. మాకు ఇది ఒక ఫెస్టివల్ అనే చెప్పుకోవాలండి. నిజంగా చాలా ఎంజాయ్ చేస్తామండి రాఖీ పౌర్ణమికి అయితే మాత్రం. అన్నయ్యలు కూడా మాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి. సో, అయిపోయిన తర్వాత అయితే అన్నయ్యకి అక్షంతలు ఇచ్చి ఆశీర్వాదం అయితే తీసేసుకున్నానండి. ఇంకొక అన్నయ్య ఉన్నాడండి, చిన్న అన్నయ్య. అన్నయ్య ఆఫీస్ వర్క్ ఉండటంతో బయటకి వెళ్ళాడండి. సో, అందుకని కట్టలేదు. సో, తినేనని మా చిన్న అన్నయ్య. తర్వాత అయితే మా పిన్ని వాళ్ళ అబ్బాయి అండి. ఈ అబ్బాయి అయితే మార్నింగ్ అయితే కుదరలేదు వీడికి, ఆఫ్టర్నూన్ కూడా కుదరలేదు. సో, ఈవినింగ్ కంపల్సరీ రావాలి అంటే కుదరదు అని అన్నాడు. లేదు రావాలి అంటే పాపం వచ్చాడండి. వీడికి కూడా కట్టేశానండి. తర్వాత అయితే అమ్మకి చిన్న మావయ్య అయితే